హే ఎవ్రీవన్, వెల్కమ్ టు ది వీడియో. ఈ వీడియోలో నేను 3 యూస్ఫుల్ వెబ్సైట్స్ చెప్తాను. ఈ యూస్ఫుల్ వెబ్సైట్స్ అయితే స్టూడెంట్స్ అయినా కానీ లేకపోతే వర్కింగ్ ప్రొఫెషనల్ అయినా కానీ ఈ 3 వెబ్సైట్స్ అనేది చాలా యూజ్ అవుతుంది, ఎస్పెషలీ ఫర్ స్టూడెంట్స్. ఆల్సో స్టూడెంట్స్ ఫ్రమ్ థర్డ్ ఇయర్స్ ఆర్ ఫోర్త్ ఇయర్ బీటెక్, నెక్స్ట్ ఇయర్ కంతా మీకు జాబ్ రావాలి అన్నప్పుడు ఈ వెబ్సైట్స్ అనేది చాలా చాలా యూజ్ అవుతుంది. జాబ్ రావాలంటే ఫస్ట్ రెజ్యూమ్ చాలా స్ట్రాంగ్గా ఉండాలి. రెజ్యూమ్ స్ట్రాంగ్గా ఉండాలంటే అందులో సర్టిఫికేషన్స్ ఉండాలి. కానీ ఆ సర్టిఫికేషన్స్ రావాలంటే బయట కోర్సెస్ చేయాలి. కోర్సెస్ అనేది ఖచ్చితంగా పెయిడే ఉంటుంది. లైక్ ఫ్రీ కోర్సెస్ అనేది దొరికేది చాలా చాలా కష్టం. ఒకవేళ ఫ్రీ కోర్సెస్ దొరికినా దానికి సర్టిఫికేషన్ కి మీరు మినిమం అమౌంట్ అని ఉంటుంది, దాన్ని పే చేస్తే గానీ సర్టిఫికేషన్ రాదు. సో నేను ఒక వెబ్సైట్ చెప్తాను. లైక్ ఫస్ట్ వన్ దీనికి సంబంధించింది. సెకండ్ అండ్ థర్డ్ వెబ్సైట్స్ అనేది మీకు ఒక టైపింగ్ కి, లాస్ట్ వెబ్సైట్ అనేది మీ మ్యాథ్స్ ని ఇంప్రూవ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. నేను ఫస్ట్ చెప్పే వెబ్సైట్ అయితే ఫర్ ఫ్రీ కోర్సెస్ అలాంగ్ విత్ ఫ్రీ సర్టిఫికేషన్స్. ఆ వెబ్సైట్ నేమ్ వచ్చి క్లాస్ సెంట్రల్. అఫ్ కోర్స్ సగం మందికి ఈ వెబ్సైట్ తెలిసే ఉండొచ్చు, బట్ ఈ వెబ్సైట్ లో చాలా మంది ఏమనుకుంటారంటే కోర్సెస్ ఫ్రీయే కానీ సర్టిఫికేషన్ కి పే చేయాల్సి వస్తుంది అనుకుంటారు. దట్స్ కంప్లీట్లీ రాంగ్. మీరు కోర్సెస్ ని ఫ్రీగా చేయొచ్చు, దాంతో పాటు సర్టిఫికేషన్ కూడా ఫ్రీగానే వస్తుంది. ఈ వెబ్సైట్ లో ఏంటంటే మీకు కోర్సెస్ అనేది టాప్ యూనివర్సిటీస్ ప్రొవైడ్ చేస్తాయి. ఆ టాప్ యూనివర్సిటీస్ ప్రొవైడ్ చేసిన కోర్స్ ని మీరు ఫ్రీగా చూడొచ్చు. ఫ్రీగా చూసి ఆ కోర్స్ కంప్లీట్ అయిన వెంటనే ఫ్రీగా సర్టిఫికేట్ కూడా వస్తుంది. లెట్స్ హ్యావ్ అన్ ఓవర్వ్యూ ఆఫ్ దిస్ వెబ్సైట్. యాక్చువల్లీ ఫస్ట్ అయితే వాట్ డూ యూ వాంట్ టు లెర్న్ అని మీకు న్యూమరస్ సబ్జెక్ట్స్ కనిపిస్తుంది. మీకు ఏ సబ్జెక్ట్ ఇంట్రెస్టో మీరు ఆ సబ్జెక్ట్ని చూస్ చేసుకోవచ్చు. నేనైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ కాబట్టి డేటా ఎక్స్ట్రాక్షన్ అండ్ డేటాబేస్ డిజైన్ని చూస్ చేసుకున్నాను. మీ ఇష్టం, మీరు ఏదైనా చూస్ చేసుకోవచ్చు. అండ్ ద నెక్స్ట్ థింగ్ ఇస్ టాప్ రేటెడ్ కోర్సెస్ బేస్డ్ ఆన్ యువర్ ఇంట్రెస్ట్ అని ఇంకొక ఆప్షన్ కనిపిస్తుంది. అందులో కూడా మీకు ఏ యూనివర్సిటీ ప్రొవైడ్ చేసిన కోర్స్ కావాలో దాన్ని మీరు చూస్ చేసుకోవచ్చు. కంప్లీట్లీ యువర్ విష్ అది. నేను డేటాబేస్ కి, డేటా సైన్స్ కి రిలేటెడ్ గా ఉండే కోర్సెస్ ని చూస్ చేసుకున్నాను. దాని తర్వాత మీ ఈమెయిల్ ని ఫస్ట్ వెరిఫై చేసుకోవాలి. వెరిఫై అయిన తర్వాత మీకు యాక్చువల్ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. దాంతో మీకు నచ్చిన కోర్స్ ని మీరు సర్చ్ చేయొచ్చు. నేనైతే ఊరికే జావాని సర్చ్ చేస్తున్నాను. ఓన్లీ ఒక జావాకి 533 కోర్సెస్ ఉన్నాయి. మీరు ఈ 533 కోర్సెస్ లో ఏదైనా చూస్ చేసుకోవచ్చు. లెవెల్స్ ఉంటాయి, అడ్వాన్స్డ్ కానీ, ఇంటర్మీడియట్ కానీ, బిగినర్ కానీ, అండ్ డ్యూరేషన్ ఆప్షన్స్ కూడా ఉంటాయి. లైక్ లెస్ దెన్ 30 minutes, లేదా 30 to 60 minutes లోపల, లేదా 1 to 2 hours లోపల. దాన్ని బేస్ చేసుకున్న కూడా నంబర్ ఆఫ్ కోర్సెస్ అనేది ఉంటాయి. మీకు స్పెసిఫైడ్ లాంగ్వేజ్ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే ఇంగ్లీష్ చూసుకుంటున్నాను. ఈ కోర్సెస్ అనేది యూట్యూబ్ లో కూడా అవైలబుల్ గా ఉంటుంది. సో ఇది క్లాస్ సెంట్రల్. దీంతో మీరు మీకు నచ్చిన కోర్సెస్ ని ఒక లిస్ట్ లా కూడా చేసుకోవచ్చు. ప్రైవేట్ లిస్ట్ కానీ, అన్లిస్టెడ్ లిస్ట్ కానీ, పబ్లిక్ లిస్ట్ కానీ. ప్రైవేట్ లిస్ట్ లో అయితే మీ లిస్ట్ ని మీరు మాత్రమే చూడొచ్చు, ఇంకా ఎవరు చూసుకోలేరు. ఈ లిస్ట్ ని మీరు ఎప్పుడైనా ఓపెన్ చేసుకోవచ్చు. మీరు సేవ్ చేసిన లిస్ట్ ని మీరు ఎప్పుడైనా చూసి ఆ కోర్సెస్ ని మీరు కంప్లీట్ చేయొచ్చు. దిస్ ఇస్ ఆల్ అబౌట్ classcentral.com. ఇది స్టూడెంట్స్ కి ఎస్పెషల్ గా చాలా యూస్ఫుల్. ఈ వెబ్సైట్ లింక్ ని నేను డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను. మీరు వెళ్ళి మళ్ళీ సర్చ్ చేసి ఇబ్బంది పడద్దండి, ఇక్కడే ఉంటుంది. మీరు జస్ట్ ఆ లింక్ ని ప్రెస్ చేసి ఓపెన్ నొక్కారంటే మీకు డైరెక్ట్ గా ఓపెన్ అయిపోతుంది. దిస్ ఇస్ ఆల్ అబౌట్ classcentral.com. నెక్స్ట్ యూస్ఫుల్ వెబ్సైట్ అయితే టైపింగ్ క్లబ్. మీరు నెక్స్ట్ సాఫ్ట్వేర్ అవ్వాలంటున్నారు, కానీ మీ టైపింగ్ స్పీడ్ చాలా తక్కువ ఉంది అనుకోండి, టైం లాగ్ అవుతుంది, చాలా టైం తీసుకుంటుంది. మీరు ఏదైనా సింగిల్ లైన్ ని టైప్ చేయడానికి లెటర్ బై లెటర్ చూసి టైప్ చేయాలంటే చాలా టైం పడుతుంది. సో మీ టైపింగ్ స్కిల్స్ ని మీరు ఇంప్రూవ్ చేసుకోవాలి. టైపింగ్ క్లాసెస్ అనేది జనరల్ గా మీ చుట్టుపక్కల ఏరియాస్ లో ఉండొచ్చు, ఆన్లైన్ లో కూడా అవైలబుల్ గా ఉండొచ్చు, కానీ దానికి కూడా మీరు మనీ పే చేయాల్సి ఉంటుంది. టైపింగ్ కోర్స్ కూడా లైక్ 2
to 3K మినిమం అంత పే చేయాల్సి ఉంటుంది. అంత పే చేయకుండా ఈ వెబ్సైట్లో మీరు ఈజీగా టైపింగ్ క్లాసెస్కి వెళ్ళొచ్చు. టైపింగ్ క్లాసెస్ నేర్చుకోవచ్చు. లైక్ షార్ట్ ట్రిక్స్ అండ్ టిప్స్ కూడా చెప్తారు. ఈ వెబ్సైట్ నేమ్ టైపింగ్ క్లబ్. మీరు ఈ వెబ్సైట్ ని డైరెక్ట్ గా లాగిన్ అవ్వాల్సిన పని కూడా లేదు. డైరెక్ట్ గా క్లాసెస్ ని చూడొచ్చు. మీకు అన్ని క్లాసెస్ కి యాక్సెస్ ఫ్రీగానే దొరుకుతుంది. జస్ట్ ఈ వెబ్సైట్ ని ఓవర్వ్యూ చూడండి. So, I hear you want to type like a pro. Let's start by setting up your finger positioning. Look at the F and J keys on your keyboard. Do you see the bumps on each key? Close your eyes and feel for the bumps using your 2 index fingers. Take your time, but don't look. Did you get it? Your index fingers should always find their way back to F and J by feeling for those bumps. Now curve your fingers and bring your other fingers down on the next 3 keys on either side. This is called the home row position. For example, to type the letter U, your right index finger will travel up 1 key and then quickly return to the bump on the J key. Okay, before we start, there is only one rule you must always follow. Never, ever look at the keyboard while typing. If you follow this rule, సో ఇది టైపింగ్ క్లబ్ జస్ట్ ఓవర్వ్యూ. మీరు ఇంకా చాలా క్లాసెస్ ఉంది ఈ టైపింగ్ క్లబ్. దీంతో మీరు అన్ని చూడొచ్చు, అన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ ని ఫాలో అవ్వచ్చు, మీ టైపింగ్ స్పీడ్ ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. దిస్ ఇస్ ఆల్ అబౌట్ సెకండ్ వెబ్సైట్ టైపింగ్ క్లబ్. ది నెక్స్ట్ అండ్ మోస్ట్ యూస్ఫుల్ వెబ్సైట్ వచ్చి సైమాత్. ఈ సైమాత్ అనే వెబ్సైట్ మీరు ఎలాంటి మ్యాథ్ టాపిక్ క్వశ్చన్ ఇచ్చినా చాలా ఈజియెస్ట్ వేలో సాల్వ్ చేస్తుంది. అండ్ సాల్వ్ చేసిన దాన్ని స్టెప్ బై స్టెప్ మీకు ప్రొవైడ్ చేస్తుంది. మీరు చూసి నేర్చుకోవచ్చు. చాలా నెంబర్ ఆఫ్ టాపిక్స్ ఇందులో ఇంక్లూడ్ అయింది, ఎస్పెషలీ ఫర్ డేటా సైంటిస్ట్ కానీ, డేటా అనలిస్ట్ కానీ, లేకపోతే డేటా సైన్స్ కి రిలేటెడ్ ఏ జాబ్ ఉన్న వాళ్ళకైనా కానీ మ్యాథ్ అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్ టు బీ లెర్న్డ్. సో ఈ వెబ్సైట్ లో మీరు ఏ క్వశ్చన్ ఇచ్చినా చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. నెక్స్ట్ మీరు డేటా సైన్స్ కి సంబంధించిన జాబ్ లోకి వెళ్ళాలనుకుంటే కూడా మ్యాథ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇట్స్ లైక్ సంథింగ్ పిల్లర్ దట్ బిల్డ్స్ డేటా సైన్స్, కంప్లీట్ డేటా సైన్స్ కానీ, మెషిన్ లెర్నింగ్, లైక్ ఏ సాఫ్ట్వేర్ రిలేటెడ్ జాబ్ అయినా మ్యాథ్స్ అనేది ఇంపార్టెంట్ థింగ్ టు బి లెర్న్. సో ఈ సైమాత్ కి జస్ట్ ఒక ఓవర్వ్యూ చూడండి. నేను ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్ ఇస్తున్నాను, జస్ట్ ఊరికే ఒక శాంపుల్ ఇస్తున్నాను అంతే. దీనికి కూడా మీరేం లాగిన్ అవ్వాల్సిన పని లేదు. టూ ఎక్స్ ప్లస్ 5 is equals to 10. సమ్ ర్యాండమ్ ఈక్వేషన్. సో నేను ఇచ్చిన దాన్ని 3 steps లో చేసింది. ఆ చేసిన స్టెప్స్ ని కూడా క్లియర్ గా ప్రొవైడ్ చేసింది ఏమేం చేసిందని. నేను చూస్ టాపిక్ లోకి వెళ్ళి ఏ టాపిక్ నైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. లైక్ జస్ట్ సాల్వింగ్ ద ఈక్వేషన్, లేకపోతే డిఫరెన్షియేషన్, ఎక్స్పాండ్, ఏదో ఒకటి. నెక్స్ట్ ఆల్ అని కొట్టానంటే అన్ని టాపిక్స్ వస్తాయి. మీకు ఏ టాపిక్ కావాలో ఆ టాపిక్ ని మీరు సెలెక్ట్ చేసుకుని దాంతో క్వశ్చన్ ఇచ్చారంటే దానికి సొల్యూషన్ మీకు ప్రొవైడ్ చేస్తుంది. ఇది scimath.com. ఇది ఎస్పెషలీ ఫర్ లెర్నింగ్ మ్యాథ్స్. మీరు ఏ క్వశ్చన్ ఇచ్చినా దానికి సొల్యూషన్ అనేది ఖచ్చితంగా ప్రొవైడ్ చేస్తుంది. ఈ వెబ్సైట్ కూడా కంప్లీట్ గా ఫ్రీయే. దీనికి కూడా మీరేం లాగిన్ అవ్వాల్సిన పని లేదు. సో ఈ 3 వెబ్సైట్స్ అనేది చాలా చాలా యూస్ఫుల్ ఫర్ స్టూడెంట్స్, ఎస్పెషలీ స్టూడెంట్స్ కి. సో ఈ 3 వెబ్సైట్స్ కి లింక్స్ అనేది నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. ఈ 3 వెబ్సైట్స్ మీకు యూస్ఫుల్ గా అనిపిస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ కూడా చేయండి. అండ్ ఇలాంటి ఇంకా యూస్ఫుల్ వెబ్సైట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.